చూసిన బ్రో ఇప్పుడే 5 minutes ముందల. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అరే అంటే ఇంతకు ముందు మన శివకార్తికేయ కూడా తీసింది కదా అట్లనే ఉంటదని చెప్పేసి అనుకున్నా. బ్రో మొత్తం బుర్రపాడులా ఉంది ఇది బాబోయ్. గెటప్ ఏందన్న, ఫస్ట్ మనోడు ఆ మాస్ లుక్ లో కూడా మనోడికి ఏమంటారు మాస్కా దాస్ అని పేరు ఎవడు పెట్టిండ గానీ హైలైట్ పెట్టిండన్న. ఆ మాస్ మాస్ సీన్స్ మనోడికే సెట్ అవుతాయి అన్న, అంత పర్ఫెక్ట్ ఉన్నాయి సీన్స్ ఒక్కొక్కటి. ఎప్పుడైతే మన సోను లైక్ లైలా లాగా మారుతాడో బాబా అది చూస్తే గజ్జలు గవ్వలు మొత్తం రాలి పడాలి అట్లా ఉంది. నేను ఏమనుకున్నా ఒక బోండాలో పెట్టుకున్నా అని చెప్పేసి నేను అనుకున్నా మన విశ్వక్సేను. కానీ ఎప్పుడైతే లైక్ మొత్తం ఈ ట్రైలర్ చూసినానో మొత్తం బాడీ మొత్తం మోడలింగ్ చేసినట్టు ఒక ఆడపిల్లలాగా బ్రో. అంత పర్ఫెక్షన్ ఎట్లా బ్రో విశ్వక్సేన్ బ్రో? శివకార్తికేయన్ కూడా చూసినాం కానీ ఇంత పర్ఫెక్షన్ లేకుండే నీ దగ్గర నుంచి ఇంత పర్ఫెక్షన్ ఎట్లా బ్రో? కానీ ప్రతి ఒక్కటి ఛాలెంజింగ్ గా తీసుకొని హ్యాట్స్ ఆఫ్ అన్న, నీకు సూపర్ ఉంది అసలుకి. లైక్ ఏదైనా సరే నువ్వు మాస్కా దాస్ కన్నా నాకు లైలా లాగానే తెగ నచ్చేసినావు అసలుకి. నాకు నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది బ్రో. ఆ పోలీస్ అని మొత్తం పిక్చర్ని చేసినావు నువ్వు. వాడేమంటాడు నా లవ్వర్ నా పెళ్ళాం రా అంటాడు వాడు. మాస్కా దాస్ అని ఇంకా 2 సినిమాలు ఇట్లా చేసినావు అనుకో నేను హీరోగా తీసేసి హీరోయిన్ లాగానే పెడతానన్న. హ్యాట్స్ ఆఫ్ అన్న. సినిమా ట్రైలర్ మాత్రం వస్తుందన్న కంపల్సరీ. సాంగ్స్ కూడా బాగున్నాయి అన్న. ఒక 2 సాంగ్స్ నాకు చాలా నచ్చినాయి. సో ఎలాగా చూసుకున్నా సరే సినిమా మాత్రం చాలా బాగుండబోతుంది అనుకుంటున్నా. హిట్ అయితే కంపల్సరీ. ఎందుకంటే ఇట్లాంటి ఛాలెంజింగ్ రోల్ తీసుకొని లైక్ నేను ఇది కూడా చేయగలుగుతా అని చెప్పేసి జనాల బయటకు వచ్చేసి ఇట్లా చూపిస్తున్నాయంటే ఒక మల్టీ యాక్టర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్న. థ్యాంక్ యూ బ్రో.